వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సూరత్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ప్రెజెంట్ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మేము తీసుకున్న హోటల్ రూమ్లోని అండ్ చెక్అవుట్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా సూరత్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మాకు ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ ఎన్ని గంటలకంటే 9:40కి స్టార్ట్ అవుతుంది అనమాట సూరత్లో. మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 11 అవుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు మేము చాందిని వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ కాదు, 1 o'clock అయిపోతుంది మేము వెళ్ళేసరికి. ఇక్కడ ఇంక నేను శ్రీధర్ అయితే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. బోర్డింగ్ పాసెస్ అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతామన్నమాట. మాస్క్, శానిటైజరు ఇవన్నీ కంపల్సరీగా పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో అందుకని చెప్పి మా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసేసుకున్నాము. సూరత్లో ఆల్మోస్ట్ నేను వెళ్ళిన పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ చేసేసాను అండ్ నెక్స్ట్ వీడియో షూట్స్ కూడా అయిపోయాయి. ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాను సారీస్ది, ఎవరైనా చూడకపోతే చూడండి, బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. అండ్ తర్వాత ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట. అంత చలి అయితే సూరత్‌లో అస్సలు లేదు. మాకనిపించలేదు. లాస్ట్ టైమ్ మేము ఇదే టైంకి వెళ్ళాము. అప్పుడు సంక్రాంతి సీజన్‌లోనే వెళ్ళాము. చాలా చల్లగా ఉంది. బట్ ఇప్పుడు అంత పెద్దగా చలైతే ఏం లేదు సూరత్‌లో. కానీ హైదరాబాద్‌లో మాత్రం చాలా చల్లగా ఉంది. ఇలా దిగిన వెంటనే ఎందుకో తెలీదు చాలా చల్లగా అనిపిచ్చింది. సూరత్‌లో పెద్దగా అనిపించలేదనమాట. అండ్ మా వైజాగ్‌లో కూడా చలి అంత ఏం లేదు. బట్ ఇప్పుడైతే మాత్రం చలి పెరిగింది. అండ్ ఇక్కడ మేము మూవీస్ డౌన్‌లోడ్ చేసేసుకొని ఉంటామనమాట ఎప్పుడు కూడాని. సో దట్ ఏంటంటే చక్కగా ఎప్పుడైనా మేము ఫ్లైట్ జర్నీస్ లేదంటే ట్రైన్‌లో గాని ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టైమ్‌లో బోర్ కొట్టిందనుకోండి మూవీస్ చూడొచ్చు కదా చక్కగాని. అందుకని చెప్పి మేము డౌన్‌లోడ్ చేసేసి ఉంచుకుంటామనమాట. సో శ్రీధర్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసేసారు. సీరియస్‌గా ఇక్కడ మేమిద్దరం కూడా అదే మూవీసే చూస్తున్నామనమాట. టైమ్ పాస్ అయిపోతదనమాట మన జర్నీ టైముల్లో బోర్ కొట్టకుండా. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాము. చక్కగా మేము వెళ్ళిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ 31st వ్లాగ్ యాక్చువల్లీ ఇది. 31st డే రోజు షూట్ చేశాను. న్యూ ఇయర్ వ్లాగ్ వచ్చేసి అదే లైక్ న్యూ ఇయర్ వ్లాగ్, 31st నైట్ సెలబ్రేషన్స్ ఇవన్నీ నేను సెపరేట్‌గా పెడతాను. సో దట్ మీకు బావుంటది ఎంజాయ్ చేయడానికి. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేసేసాను ట్రావెల్ వ్లాగ్స్‌లోని. మేము ఇక్కడి నుంచి బయలుదేరింది, వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. అదంతా కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి బిఫోర్ వ్లాగ్స్ అన్నీ కూడాని. అండ్ ఇక్కడ మేము దిగాం కదా! దిగిన తర్వాత ఊబర్ బుక్ చేసుకున్నామనమాట. డ్రైవర్ ఏమో రావడానికి కార్ తీయడానికి వెళ్లారు. ఈ గ్యాప్‌లో నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చాందిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనమాట. సో కొంచెం టైమ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళది కొంచెం సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది కదా వాళ్ళది. హలో! సో ఫైనల్లీ మేము ఎక్కడున్నాం తెలుసా? హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరింటికి వస్తున్నాం చెప్పండి? చాందిని. హలో! సో ఫైనల్లీ మేము ఆఫ్టర్ 2-3 years తర్వాత కలిసాం హైదరాబాద్ లో. వైజాగ్ లో కాదులేండి. వైజాగ్ లో అయితే మేము ఎలాగో హైదరాబాద్ లో 4 years అయిపోతుంది. రైట్, అవునవును. గోవా వెళ్ళినప్పుడు వచ్చారు. అది కూడా కోవిడ్ టైంలో ఇది గృహప్రవేశం చేశారు. అప్పుడు ఇన్వైట్ చేసింది. బట్ అందరికి కోవిడ్ ఉండడం వల్ల మేము అటెండ్ అవ్వలేకపోయాము. బట్ చాలా ఫీల్ అయింది. మేమైతే చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ హౌస్ వార్మింగ్ కి మేము హడావిడి చేయాలి అసలు. బట్ కోవిడ్ టైం వల్ల మేము అప్పుడు అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి కోవిడ్ ఉండడం వల్ల మేము రాలేకపోయాం అనమాట. ఇబ్బంది పెట్టకూడదు కదా అని. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాము. చాలా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు. యాక్చువల్లీ ఇంకొక స్పెషల్ డే ఏంటంటే 31st నైట్ కదా ఈ రోజు. మేము 31st ఫుల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ 4 ని ఈ అందరం కలిసి వెల్కమ్ చేసుకుంటాము. అవును. సో ఇయర్ అంతా ఇలాగే కలుస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. నాకు కూడా చాలా. అండ్ ఆల్రెడీ మేము జర్నీ చేసి వచ్చాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 2 o'clock అవుతుంది. కార్ లోనే సగం అంతా అయిపోయింది. అండ్ బాగా కదా మన అవుట్స్కర్ట్స్ కదా. కానీ ఇప్పుడు మంచి అమ్మి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఆ లంచ్ తో మేము చేసిన ట్రావెల్ అంతా జర్నీ టైర్డ్నెస్ అంతా పోతుంది అనమాట. ఒకరికొకరు చూసేసరికి ఆ జోష్ అనేది వచ్చేసి. సో స్పెషల్స్ ఏం చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఆబ్వియస్లీ చాందిని కుకింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఏం ప్రిపేర్ చేస్తుంది, ఏం స్పెషల్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇదిగోండి మా అల్లుడు ఇక్కడ. హాయ్ మిట్టు. హాయ్.
రితిక వాళ్ళు వస్తే బాగుంది కదా. వాళ్ళు మరి మేము వెళ్ళింది తెలుసు కదా, సూరత్ వెళ్ళాము. సో సూరత్ లో కొన్ని ప్రమోషన్స్ టైమ్ లో పిల్లలు తీసుకెళ్ళాము. మనం ఎక్కువ కలుస్తున్నాం కానీ పిల్లలు కలవట్లేదు. ఎలాగో సంక్రాంతికి వస్తాడు కదా, తీసుకొస్తావు కదా, అప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి. సో అప్పుడు హ్యాపీగా నువ్వు వర్ష రితిక వాళ్ళని కలుద్దిగాను. ఓకేనా? సరే అయితే మరి మళ్ళీ కలుస్తాం. బాయ్ 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 చెప్పండి. తను మా కోసం స్పెషల్ లంచ్ ఏమేమి ప్రిపేర్ చేసిందో చూపిస్తాను. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే. సో సండే అనేసరికి అందరూ తింటారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా లంచ్ అయితే చేసాం. చాలా టైం అయిపోయింది. మేము వెళ్ళిందే 1:30కి వెళ్ళాము. సో మేము లంచ్ చేసేసరికి 2:30 అలా అయింది. వెళ్ళిన వెంటనే ఇంకా మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి తెలిసిందే కదా. సో చికెన్ ఫ్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర ప్రాన్స్ చేసింది. ఇది చిట్టుముత్యాలు బియ్యం అనమాట. సో నానబెట్టి ఉంచింది. అండ్ ఇక్కడ వచ్చి వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసేసింది. అంటే ఈ గోంగూర రొయ్యల్లోకి వైట్ రైస్ తింటే కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చి మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది అనమాట. సో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉన్నాయి. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి అదే గోంగూర రొయ్యలు చూపించాను కదా, అదేనమాట. బౌల్లోకి తీసేసాము. అండ్ ఇది వచ్చి రైతా బిర్యానీలోకి. అండ్ ఇంతకీ బిర్యానీ ఏంటంటే అది యాక్చువల్లీ చిట్టి ముత్యాల బియ్యంతో చేసిందని చెప్పాను కదా. పచ్చిమిర్చి కోడి పులావ్ చేసిందనమాట. మేమైతే ఫస్ట్ టైం తింటున్నాము ఇదే పచ్చిమిర్చి కోడి పులావ్. స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. కానీ ఇదేంటంటే ముద్దగా ఉంటదనమాట. తను అనుకుంది మాకు ముద్దగా తింటామా లేదా అని. కానీ ముద్దగా కాదు, పొడి పొడిగా కాదు, ఎలా ఉన్నా తింటామనమాట. కానీ ఈ రైస్‌తో అలా చేస్తేనే బావుంటదంట. శ్రీధర్‌కి చాలా నచ్చి మళ్ళీ రెండోసారి వేయించుకున్నారు. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. అంటే కారంగా ఉంటదేమో అనుకున్నాను కానీ స్పైసీనెస్ అదంతా కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇంక తెలిసిందే యూట్యూబర్స్ అంటే ఒక్కొక్కళ్ళ దాంట్లో వ్లాగ్స్ అయితే మేము రికార్డ్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ నాకు తెలిసి చాందిని ఛానెల్‌లో పెట్టేసింది. మీరెవరైనా చూడకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. నేను కొంచెం అన్నీ లేట్‌గా వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటి 1 బై 1 పెట్టుకొస్తున్నాను కాబట్టి తను ఆల్రెడీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేసింది. నేను ఇక్కడొచ్చి ఇంకా మేము లంచ్ అయితే చేసేస్తున్నామనమాట. నేను, శ్రీధర్, ప్రవీణ్ అన్న అండ్ మిట్టు మేము నలుగురం తింటున్నాం. చాందిని వచ్చి తన పక్కన ఓట్ మీల్ తింటుందనమాట. తను డైట్‌లో ఉంది గదా. సో అందుకని చెప్పి ఓట్ మీల్ తింటుంది. నేనన్నాను, "పర్వాలేదు, ఈ ఒక్కరోజైనా డైట్ మానే. ఎప్పుడూ డైట్ చేస్తావు కదా" అని చెప్పేసి. ఇదిగోండి తనదనమాట ఓట్ మీల్ అది. సో నేనేం చేశానంటే తనకి కొంచెం టేస్ట్ కోసం నేనే తినిపించాననమాట. నచ్చిందని చెప్పేసి అన్నది. ఎందుకంటే తినట్లేదు, అస్సలు తినట్లేదని చెప్పింది. అందుకనే పర్వాలేదు, అప్పుడప్పుడైనా కొంచెం రైస్ అయినా తినాలి కదా అని చెప్పి నేను ఒక 2 ముద్దలు పెట్టాననమాట, తినుంది. అండ్ ఇక్కడ మేమందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అవన్నీ మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆల్సో మెమోరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. లాస్ట్ టైమ్ మేమందరం కలిసెళ్ళింది గోవాకెళ్ళాం గదా. సో గోవా మెమోరీస్ అండ్ ఇంకేమన్నా ట్రావెల్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఎక్కడికెళ్దాం, ఇవన్నీ గూడా మేము మాట్లాడుకుంటున్నామనమాట. అండ్ తర్వాత మేమిక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నాము. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత షాపింగ్‌కెళ్దాము అని చెప్పేసి అన్నది చాందిని. అంటే యాక్చువల్లీ నేను కూడా అడిగాననమాట. తన సారీ నచ్చి. అయితే ఇక్కడ కొత్తగా వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ పెట్టారు. దానికెళ్దామని. సో అందుకే ఇప్పుడు మేము ఇంకా రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరుతాం. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 6 అవుతుంది. కరెక్ట్‌గా 6 అయ్యింది. సో మేము లంచ్ అది చేసేసిన తర్వాత కాసేపు అయితే మంచిగా పడుకుని పోయాం మేమిద్దరం. అయితే ఇద్దరు మంచిగా పడుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే నువ్వే చెప్పాలి. ఓకే, బాలకృష్ణ ఓపెన్ చేశారు కదా, దానికైతే వెళ్తున్నాము. సరదాగా అలా జస్ట్ ఒకసారి చూద్దామని. అండ్ మేమిద్దరమే హ్యాపీగా కార్లో వెళ్తున్నాము. వాళ్ళు వేరేగా బయటకు వెళ్తున్నారు. మేమిద్దరం వచ్చి ఇలా షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో గర్ల్స్ షాపింగ్. అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తాను ఏమున్నాయి ఏంటి, మేమేం తీసుకున్నాము, ఇదంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో 31st నైట్ లాస్ట్ డే వ్లాగ్ యాక్చువల్లీ ఇది కదా. మంచిగా ఇంక ఇప్పుడు మళ్ళీ మేము అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్ కి స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. మంచిగా బాల్కనీలో ఎంజాయ్ చేస్తాం అనమాట. చిల్ అవుట్ అవుతాం. న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తాము, 2023 కి గుడ్ బై చెప్తాం అనమాట. సో అది అయితే మరి చూస్తూ ఉండండి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. సో ఇక్కడైతే మేము వచ్చేసాము వాల్యూ జోన్ హైపర్ మార్కెట్. ఇది రీసెంట్ గా హైదరాబాద్ లోని బాలకృష్ణ గారు
ఓపెన్ చేశారంట. చాలా బావుంది. నేను ఇందులో అయితే పొంగల్‌కి మా ఫ్యామిలీకి, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా నేను శారీస్ తీసుకున్నాననమాట. అంటే షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నాను ఇవన్నీ కూడా మీకు నేను ఒక చిన్న షాపింగ్ హాల్‌లో షేర్ చేస్తాను సెపరేట్‌గా. కాస్ట్ అవన్నీ కూడా చాలా బావున్నాయి. పండగకి మంచి పార్టీ వేర్ శారీసు, పట్టు శారీసు తక్కువ ప్రైస్‌లో మంచి క్వాలిటీలో కావాలంటే ఇక్కడికెళ్ళండి. ఎవరైనా వెళ్లారో లేదో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మొత్తం లేడీస్‌కి, మెన్స్‌కి, కిడ్స్‌కి క్లాతింగ్ సెక్షను, జ్యువెల్లరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. అస్సలు ఖాళీ లేదు. కానీ చాలా బావున్నాయి. నాకైతే బా నచ్చింది. సో, నేనైతే మాత్రం మంచిగానే షాపింగ్ జేశాను. చాలా బా అనిపిచ్చింది. దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది చాలా దగ్గరనమాట. నేను ఆల్రెడీ ఇది మినీ వ్లాగ్ కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెకౌట్ చేసేసేయండి. అండ్ ఆల్సో 31st ఇంకా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఓ పక్క టైం అయిపోతుందని చెప్పి మేమిక్కడ అసలే షాపింగ్ అంటే లేడీస్ తెలిసిందే కదా! టైం పడతది. మేమెళ్లి గబగబా మేమేం పని చేయాలో ఆ పని చేసేసుకొని వచ్చేసామనమాట. ఇక్కడ అన్ని కలెక్షన్స్ చూస్తున్నాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి పిల్లల కోసం పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. డెఫినైట్‌లీ వెళ్ళండి ఒకసారి. వెళ్ళకపోతే మాత్రం. అంటే తెలిస్తే పర్లేదు హైదరాబాద్ పీపుల్ వాళ్ళకి. సో, వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే తెలీదు గదా! అందుకనే నేను హైదరాబాద్ పీపుల్ గురించే చెప్తాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఇదిగోండి షాపింగ్ అయితే చేసాం. మంచి పార్టీ వేర్ శారీస్ అన్నీ కూడా 1000 రూపీస్‌లోనే వచ్చాయన్నమాట. బిలో 1000 లోనే ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయి. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. పండగ వస్తుంది గాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. సో, ఇంక అయిపోయింది. ఇంక ఇక్కడ మేము బిల్లింగ్ అది చేసేసుకొని ఇంక ఇంటికెళ్ళిపోయి నైట్ ప్రిపరేషన్స్‌కి రెడీ అయిపోవాలన్నమాట. సో, 31st నైట్ మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది రేపు వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను కదా! మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.